రైతు 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 పాడుగాను నీరాతో మెతుకు మెతుకునా నీ పేరున్న వెతుకులాట నీ కొరకు చివరికి చేరుతున్నదే దరికో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సజాయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే చూస్తారు కదా, పచ్చ పచ్చని ప్రదేశాలలో ఉన్నాము. అయ్యప్పు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. సో మేము వచ్చి బాయికాడికి వచ్చినామని చెప్తున్నాం కదా. అయితే ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ చూస్తారు కదా, ఈ ప్లేస్ చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో ఇక్కడ చూస్తారు కదా, ఇగో ఇదంతా చూసుకుంటారు కదా. ఇక్కడ వచ్చేసి మనమైతే మగదన పెట్టి కొట్టేసిన ఇదంతా ఎంటీ ప్లేస్ అయిపోయింది కదా. అయితే ఇలా వచ్చేసి మేమైతే పొద్దున్నే వచ్చినాం, ఛాయ్ తాగినాం. వాస్తవానికి ఇలా 26 జనవరి వాస్తవానికి అందరికీ రిపబ్లిక్ డే, హ్యాపీ రిపబ్లిక్ డే. సో వచ్చేసి ఇక మనమైతే వచ్చేసి బావి దగ్గర అయితే ఇక ఈ నిన్న లిలిడ్స్ పెట్టినాం. అయితే దీని గురించి చెప్తే ఒకసారి చూద్దాం. మేమైతే ఇక బావి కాడ అయితే పైపులు అయితే వాస్తవానికి ఈరోజు బావి కాడ అయితే పైపులు అయితే మేము ఇక పీకేద్దామని వచ్చిన వీడికి చూస్తారు కదా. ఇక ఈ పైపులు అయితే ఉన్నాయి కదా, ఈ పైపులు వీకేస్తున్నాం. దీనికంటే ముందు ఏం చేసినామంటే కొంతమంది తెలియక ఆగమ ఏం చేస్తారు అంటే ఈ పైపులను ఆగమ వీకెత్తురు. అట్లా కాకుండా ఏం చేయాలంటే ఫస్ట్ మనం నీళ్ళ పదన వదిలిపెట్టాలి. ఎందుకంటే కొంచెం జాగ కూడా ఇట్లా పదన పైన చూస్తురా, ఇగో ఇట్లా చూస్తురా, ఇట్లా పదన పైన అవుతుంది. ఇక ఇంట్లో కొంచెం నడవే కదా, ఇది ఆల్రెడీ లోపలికి పదన పోయి ఉంటుంది. ఆల్రెడీ లోపలికి ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇక్కడ పదన వస్తుంది, ఇక్కడ వస్తే అయిపోతుంది. ఇక వచ్చేసి మనకైతే అయితే పదన అయింది. నిన్న నీళ్ళు ఇచ్చి పెట్టిన సాంపుల్ నీళ్ళు ఉండే మనకు, ఇక ఆ సాంపుల్ నీళ్ళు ఇచ్చి పెట్టేసి మనమైతే ఇక పదన అయితే చేసేసినాం. ఇప్పుడు వచ్చేసి ఇక ఇప్పుడైతే పైపులు అయితే వీకేసి పక్క పెడుతున్నాం. అప్పుడు సాయంత్రం ఒక ట్రాక్టర్ వచ్చింది అనుకో, ట్రాక్టర్తో ఆయనతో మనతో రూడవేట కొట్టించేసి మొత్తం సెట్ చేసి ఆయనతో ఓకే ఇచ్చి పడేసి మళ్ళీ ఒకసారి కొట్టి చూస్తాం. ఫస్ట్ ఒక రౌండ్ కొట్టి చూస్తాం. ఫస్ట్ రూడవేటర్ ఒక వరుస కొట్టి చూసినాక మంచిగా ఉంది అనుకో, ఆయనతో అట్లే ఇత్తనం పెడదాం. ఒకవేళ ఇదంతా కొంచెం గడ్డి అంతా ఉంది కనిపిస్తుంది ఇట్లా, దానివల్ల మనకి డిస్టర్బెన్స్ అయ్యే వాడడం కొట్టింది అనుకో, ఇంకొక రౌండ్ కొట్టిస్తా. అయితే ఇంకో గంట ఎక్కువ అవుతుంది. కొట్టించేసి ఆయన ఇక మళ్ళీ పైపులు పడదాం. మళ్ళీ పైపులు పడిచి నేను షేన్ పెడదాం అనుకుంటున్నా. అయితే ఇలా మొత్తంలో 46 నుంచి 48 పైపులు ఉంటాయి. ఒకటి ఇప్పుడు మనం పెడతాం కదా పైపులు ఉంటాయి కదా, ఇట్లా ఈ స్టెప్పులు అన్నీ వచ్చేసి మనకు ఎన్ని ఉంటాయి అంటే 46 పైపులు ఉంటాయి. ఈ 46 పైపులలో మేమేమనుకుంటున్నామంటే ఈ ఒక్కసారి చూద్దాం అనుకుంటున్నాం. అయితే సగం టమాటా సగం బెండకాయ పెట్టాం అనుకో, మనకు కూడా ఎక్కువ బయట పనులు ఏమి నడుస్తలేవు కదా. సో ఇక ఇక్కడనే సెట్ కావచ్చు ఈ పని మీద అని చెప్పేసి అనుకున్నా. ఇక మేమైతే వచ్చేసి ఇక సగం బెండకాయ 1 కిలో, ఇక సగం ఇక మనకు కాదు కానీ 1 కేజీ బెండకాయ ఇత్తులు మంచి రేటు పెడతా. ఏ కంపెనీ పెడతాం, ఏ బ్రాండ్ పెడతామో చెప్తాం ఆల్రెడీ. ఇటు వచ్చేసి టమాటా పెడదాం అనుకుంటున్నాం. ఈ టమాటా 50-50 చాయిస్ ఉన్నాయి. అంటే పెట్టన్నా వద్దా అనే ఒక అవకతవకలు మేము ఇవ్వడం అన్నట్టు. నేను కాదన్నా మేము కూడా రైతులమన్నా ఇక అట్లా కాదని ఈ టైంలో ఈ పంట పెడితే మనకు ఆ టైం వరకు బాగా వస్తుంది, దానికి రెస్పాన్స్ ఉంటుందని చెప్పే వాళ్ళు ఉంటే చెప్పొచ్చు, ఖచ్చితంగా చేస్తాం. సో మేమైతే ఇప్పుడు పైపులు గుంజుతున్నాం. ఎట్లా గుంజుతుంది చూడండి, మంచిగా ఆట ఆడుకుంటూ గుంజుకుంటున్నాం. మంచిగా అనిపిస్తుంది పని చేస్తుంటే. దాన్ని గుంజుకోవాలి పైపు అయితే ఇక్కడ. సో మేమైతే ఇక పైపులు అయితే ఇట్లా గుంజుకొచ్చుకుంటున్నాం. ఇవన్నీ అరే కట్టినట్టు నేను ఇట్లా అయితే ఫస్ట్ ఇలా విడిపియాలి కదా. విడిపించేసి అటు ఫస్ట్ ఇటు దూరం గుంజుకోతున్నా, ఇటు దూరం గుంజుకోయినాక అటుకు పడుతుంది. ఫస్ట్ ఇక ఇట్లా గుంజుకోవద్దు, దీనికి వేసి గుంజుకోవద్దు. ఇక మేమైతే ఇక చూడరు, ఇగో పైపులు అయితే ఇట్లా ఫస్ట్ కొనలు అయితే మనం మట్టేసి పెడతాం కదా, అవి అయితే లావట్టుకుంటుంది. ఇక లావట్టుకొని అయితే గుంజుకోవద్దు. అయితే ఫస్ట్ అయితే కలెక్షన్లు వీకేసిన ఇక అవి అయితే గుంజుతుంది. పైపులు చూడరు, ఇక ఎంత కష్టపడి గుంజుతుంది రైతక్క. గట్టి గుంజు గుంజు బాయ్ గుంజు ఉరుకో పోనీ. నువ్వు పండించే ధాన్యమే గుళ్ళ ప్రసాదం, ఆ దేవుడికి ఎందుకు విషాదం. ఓకే మేము కూడా గుంజుకుంటా, కొన్ని చూద్దాం. నేను గుంజుకునే ప్రయత్నం చేస్తాను. ఇది ఓపెన్ చేసుకుంటా ఫస్ట్. ఇది తీసుకో, ఇగో గడ్డి తీసేట్లు నుంచి పోనీ. అటు గుంజు కంప్లీట్ చేసి 4 మరీ పక్క ఎత్తవా ఏదో పక్క ఫస్ట్ గుంజుకుందాం. గిన్నె 2 ఉండే గుంజుకుందాం ఫస్ట్. మరి వీడికి అయిపోయినాయి అనుకో, వీడికి అయిపోతే అటు 5-6 10 ఉంటాయి అంతే అడిగా. ఫస్ట్ ఇంకా 2-3 ఉన్నాయి ఇటు, అవి గుంజి లైన్ చేసుకొని ఇవన్నీ ఒక దగ్గర చేసి చేద్దామా. ఓకే. సో ఇట్లా కొన్ని పైపులు అయితే మీది గుంజుకొని మళ్ళీ ఇటు అయితే గుంజుకొస్తాం. ఒక 6 పైపులు ఉన్నాయి, 6 పైపులు గుంజుకొస్తున్నాం. ఇటు గుంజుకొచ్చి గిడ పెట్టాలి అన్నింటినీ. ఇటు చూపిస్తా, ఇగో వస్తున్నాము. ఇటు అంత ఎంటీ ప్లేస్ ఉంది మన వాళ్ళది అన్నట్టుగా. ఇక ఇంటి వేసుకుంటున్నాం అన్నట్టు. ఇక ఉరికొస్తున్నామండి. మంచిగా అనిపిస్తుంది, ఆడుకుంటుంది.
స్టాప్ 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 సాల్తీ గాయస్. ఇక వచ్చేసి పైపులు అయితే మొత్తానికి తీసుడైతే అయిపోయింది అనమాట. ఇక పైపులు అయిపోయినాయి కాబట్టి ఇక కొంచెం పైన ట్రాక్టర్ వస్తుంది. ఇక ట్రాక్టర్ అయితే వచ్చేసి మొత్తం రోడ్ బయట కొట్టించినాక ఇక జాగ ఏ పొజిషన్లోకి వస్తుంది అంటే సరిపోదా అనేది ఒక క్లారిటీ చూసుకొని మళ్ళీ ఇంకొకసారి కొట్టనా ఎట్లా దాని ఆలోచన ఏందనేది మొత్తం ప్లాన్ చేసుకొని మేమైతే చేస్తాం. ఇక ఏమైతే మొన్న ఇప్పుడు లాస్ట్ టైం కొంచెం బట్టపైపులాగా ఉంటాయి కదా, అవి అయితే ఉండే ఇటు పట్టుకొస్తుంది. ఇక పెట్టుకొని అన్ని గిట్ మీద వేసుకుని నయం ఉంటుంది. ట్రాక్టర్లో ఇరిగినాయి అనుకో రోడ్ బయటలో ఖరాబ్ అయితే అని చెప్పేసి ఇక ఇట్లా చేసినాం. ఇక పైపులు అయితే మొత్తానికి అయితే ఇక చూపిస్తాం ఒకసారి. ఇక కనిపిస్తున్నాయి పైపులు మొత్తం ఓవరాల్గా. ఇక అన్ని పైపులు అవే మన ఈడికి ఆడదా కనిపిస్తున్నాయి అక్కడ దూరం. మొత్తం అయితే అయిపోయిందండి పైపుల జార్పుడు. ట్రాక్టర్ వస్తే దునిపియాలి. చూసారు కదా ఇప్పటిదాకా అయితే పైపులు అయితే మేమైతే గుంజేసి అన్ని పక్కన పెట్టేసినాం. పక్కన పెట్టేసామంటే ట్రాక్టర్ వచ్చేసింది. ఇక్కడ రోడ్డు కొడుతున్నాం. ఇక రోడ్డు ఒకసారి అయితే కొడదాం మనం కదా, ఒక్కసారి రోడ్డు కొట్టినాక తెలుస్తుంది అది ఎట్లుంటుంది ఏంది కథ అనేది. ఇచ్చిన పెట్టచ్చా పెట్టలేమా ఈ విషయం తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ సెట్ కాకపోతే మళ్ళీ ఒక రౌండ్ కొట్టిస్తా. అట్లే ఈ గిట్టమని గడ్డి బాగుంది. ఇది ఒక గడ్డి మొత్తం సెట్ చేద్దాం అనుకున్నా. ఇక అక్కడే స్టార్ట్ అవుతుంది. రెడ్డి షాప్ వచ్చేసి నరేందర్ రెడ్డి మాకైతే ఫేమస్. సో అందుకే ఇక నేనైతే ఎప్పుడైనా ఎవ్రీ టైం నరేందర్ రెడ్డికి చెప్తా. ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది, చూద్దాం ఇక. ఒకవేళ ఒకటేసారి సెట్ నాకు సెట్ కానీ లేకపోతే మరి వద్దాం కదా. ఫ్రెండ్స్ చూసిరు కదా మొత్తానికి అయితే చూడరు ఒకసారి. కనిపించిందా? మొత్తానికి అయితే ఒకటే సాల్కు ఏకదమ్ వచ్చింది. చూసుకుందాం ఇక్కడ ఒకసారి. సూపర్ అంటే సూపర్ సాల్ వచ్చింది. ఎందుకంటే మనం వాటర్ పెట్టినాం కదా, ఎందుకు రూట పెట్టరు కదా, మళ్ళీ జాండీర్ బండితో కొట్టుడు కాబట్టి కొంచెం తొందరనే నాకైతే మంచిగా అనిపించింది. నేను ఒక్కసారికి ఇంకెట్లుంటుందో అనుకున్నా. ఏకదమ్ వచ్చింది. కాకపోతే ఇక ఎంతైనా కానీ కొంచెం ఇతరం పెట్టడానికి మనకైతే వర్కౌట్ కదా అనిపించింది. సో ఇంకొక 2 రోజుల తర్వాత కొట్టిపించేసి ఇలా ఇతనం పెట్టే చెప్పినా కదా ఫస్టే. సో ఇతనం మీద పెడతాం ఇలా. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దున్నిపించిన కాడ ఉంటే వాసన అంటే వాసన మస్తు వస్తుంది. ఇట్లా మనం ఇట్లా దున్నిపిస్తే స్మెల్ వేరే వస్తుంది, కానీ ఆ స్మెల్లే వేరు ఉంటుంది. అందుకే రైతు ఏమంటారు ఇక్కడ పని చేయడం అంటే చాలా ఇష్టం. సో గాయస్ మొత్తానికి అయితే ఈరోజు వచ్చేసి వీడియో ఇంతే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో గారి. అంతవరకు బాయ్.